హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ పోలీస్ నోటిఫికేషన్స్లో భాగంగా మనకి కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ పేపర్ని మనం ఒకసారి గమనించినట్టయితే అండి, సాధారణంగా టోటల్ సబ్జెక్ట్స్ మన ఛానల్ నుంచి ఓన్లీ మనం బయాలజీ చెప్తున్నాం కాబట్టి నేను బయాలజీ గురించి మాట్లాడుతున్నాను. సో ఏపీ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్స్ పేపర్స్ని మనం గమనిస్తే, ఈవెన్ కానిస్టేబుల్లో గమనిస్తే కనిష్టంగా 12 నుండి గరిష్టంగా 15 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ బయాలజీ నుంచి ఇవ్వడం జరుగుతుందండి. మరి ఇక్కడ ఇస్తున్నటువంటి ప్రశ్నలు అన్నీ కూడా ఎక్కడి నుంచి ఇస్తున్నాడు సార్ అంటే కనుక, పూర్తి స్థాయిలో అండి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి నేరుగా 100% కంటెంట్ అనేది ఇంటర్మీడియట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అయితే అభ్యర్థులు ఏం గమనించాలంటే, 10వ తరగతి అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించి మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో మనం బాటనీ అదేవిధంగా జువాలజీ టెక్స్ట్ బుక్స్లో సిలబస్ ఏదైతే ఉందో, ఓకేనా, బాటనీ మరియు జువాలజీ టెక్స్ట్ బుక్స్లో ఇక్కడ ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి ప్రశ్నలు బట్టి వాటికి సంబంధించి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లో ఖచ్చితంగా మనం కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎందుకంటే అండి, ఇక్కడ ఇచ్చే క్వశ్చన్ ఏది కూడా, ఓకేనా, ఈ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఇచ్చే క్వశ్చన్ ఏది కూడా మనకి ఎలా ఉంటుందంటే హాఫ్ పేజ్ ఉంటుందండి, అంతే కదా. ఏ క్వశ్చన్ తీసుకున్నా సగం పేజ్ ఉంటుంది అనమాట. లేదా ఒక పేజ్కి హైయెస్ట్గా 2 నుంచి 3 క్వశ్చన్స్ మాత్రమే అకామిడేట్ చేయగలం, అంటే అంత పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అంత పెద్దగా ఉన్నాయని కష్టంగా మనం భావించకూడదు. ఇక్కడ క్వశ్చన్ లెందీగా ఉండడం యొక్క అంశం వెనకాల ఉన్నటువంటి, అంటే క్వశ్చన్స్ లెందీగా ఉండేదాని వెనకాల ఉన్నటువంటి అంశం ఏంటంటే, అభ్యర్థి యొక్క టైం అనేది కిల్ చేయడమే ఇక్కడ పేపర్ యొక్క స్ట్రాటజీ. అంటే మీ యొక్క సమయాన్ని వృధా చేసేటట్టు చేస్తారు. అంటే ఏమండి, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, లెస్ దాన్ 1 మినిట్, 1 మినిట్ కన్నా తక్కువ సమయంలో క్వశ్చన్ సాల్వ్ చేయగలిగితేనే మనం ఈ రేస్లో అనేది ఉండగలుగుతాం అనమాట. అర్థమైందా? అయితే ఎక్కువగా ఈ ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి కానీ తెలంగాణ కానిస్టేబుల్కి సంబంధించి కానీ ఒకసారి మనం ప్రీవియస్ పేపర్స్ గమనిస్తే అండి, ప్రీవియస్ పేపర్స్ ఎప్పుడు కూడా ఎలా ఉన్నాయంటే ప్రతి క్వశ్చన్ కూడా అప్లికేషన్ బేస్డే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫుల్ ప్లెడ్జ్డ్గా కంటెంట్ వచ్చినటువంటి అభ్యర్థి మాత్రమే ఈ ఉద్యోగానికి సాధించడానికి అవకాశాలు ఉంటాయి. చాలామంది ఏమంటారంటే, నేను పూర్తి స్థాయిలో గ్రౌండ్ అనేది గట్టిగా ప్రిపేర్ అయితే సక్సెస్ అవ్వచ్చు అంటారు. మరి గ్రౌండ్కి మనకు ఉన్నటువంటి మార్క్స్ కూడా తోడవాలి కాబట్టి ఆ మార్క్స్ కూడా మన జనరల్ స్టడీస్ తీసుకుంటే హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాక్ జీకే, కరెంట్ జీకే, ఓకేనండి, ఈ అంశాలన్నింటినీ మనం కవర్ చేయాల్సి ఉంది. తెలంగాణ అయితే తెలంగాణ మూమెంట్, ఆంధ్ర అయితే కొంత మొత్తంలో, ఏపీకి సంబంధించిన చరిత్ర కొద్ది మొత్తంలో దీనికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ సబ్జెక్ట్స్లో అండి ఈ సైన్స్ మాత్రం, ఓకేనా, సైన్స్ మాత్రం ఏంటంటే మీకు ఎక్కడవో తెచ్చి ఇవ్వడం అనేది జరగదు. నేరుగా 10th క్లాసు అదేవిధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరంలో ఉన్నటువంటి పాఠాల నుంచి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అయితే అండి ఇక్కడ ఎంత ఇచ్చినా కానీ, పుస్తకాల్లో నుంచి ఇచ్చినా, ఈవెన్ బయాలజీ స్టూడెంట్ కూడా ఆన్సర్ చేయడానికి ఆన్సర్ సంబంధించి 50-50 మాత్రమే వారు ఎలిమినేట్ చేయగలుగుతారు. అంటే 4 ఆప్షన్స్లో కేవలం 2 ఎలిమినేట్ చేయగలుగుతారు, కానీ ఇంకొక 2 ఆప్షన్స్ అయితే మాత్రం ఎలిమినేట్ చేయడం కష్టంగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే సబ్జెక్ట్ పట్ల క్లారిటీ ఉండాలి. అదేవిధంగా ఆ సబ్జెక్ట్ పట్ల క్లారిటీతో పాటుగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ పట్ల రివిజన్ అనేది ఉండాలన్నమాట. అలా ఉంటేనే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి వీటిని ఆధారం చేసుకొని, అంటే పేపర్ స్ట్రాటజీని ఆధారం చేసుకొని ఈ ఏపీ కానీ మరి తెలంగాణకు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన బయాలజీ క్లాసెస్ కేవలం మీకేంటే 75 బేసిక్ వీడియోసే మీకు పెట్టడం జరిగింది. అంటే ఓన్లీ బేసిక్సే, అంటే బేసిక్స్ మీకు పూర్తిగా రావాలనే ఉద్దేశంతో 75 వీడియోలు ఓన్లీ బేసిక్స్ మాత్రమే పెట్టడం జరిగింది. ఈ బేసిక్స్ ఒకవేళ మీరు కోర్స్ తీసుకుంటే 1 మంత్ ఈ బేసిక్స్ అనేవి మీరు నేర్చుకోవాలి. 1 మంత్ తర్వాత ప్రతి చాప్టర్ కూడా ఒక అడ్వాన్స్ లెవెల్లోనే మీకు మళ్ళీ క్లాసెస్ యాడ్ చేస్తాం. అంటే ఆల్రెడీ రికార్డెడే,
కాకపోతే మీకు 1 మంత్ డ్యూరేషన్ ఇచ్చి 1 మంత్లో మీరు కంప్లీట్ చేశారని చెప్పిన తర్వాతనే మీకు అడ్వాన్స్ లెవెల్ వినడానికి అవకాశం అనేది ఇస్తామన్నమాట. ఎందుకంటే బేసిక్స్ లేకుండా అడ్వాన్స్ లెవెల్ వినడం అనేది చాలా కష్టం. అడ్వాన్స్ లెవెల్ అంటే ఏం లేదు, ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్తిగా క్వశ్చన్స్ ఆధారం చేసుకున్న ఉన్నటువంటి కంటెంట్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. అర్థమైందండి? అలా మీరు ప్రిపేర్ అవ్వాలి. మరి అలా ప్రిపేర్ అయితే కనుక మీకు ఏంటంటే వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అనమాట. వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనే పీడిఎఫ్ కూడా మీరు ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఆ విధంగా అవకాశం ఇస్తామండి. ఒకవేళ కోర్స్ కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కోర్స్ కాస్ట్ అయితే కనుక మీకేంటంటే కంప్లీట్గా 6 నెలల వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 6 నెలల వ్యాలిడిటీ. మరి ఇక్కడ కంప్లీట్గా నేను ఒక విషయం చెప్తాను. 12 నుంచి 15 బయాలజీ ప్రశ్నలు, అంటే ఓవరాల్గా మీకు ఎన్ని ప్రశ్నలు ఇచ్చినా కానీ అందులో 95% ప్రశ్నలు బయాలజీ నుంచి, అంటే బయాలజీ ఒకవేళ 10 క్వశ్చన్స్ ఇస్తే మీకు ఇందులో 10 క్వశ్చన్స్లో 95% క్వశ్చన్స్, దాదాపుగా 8 క్వశ్చన్లు 9 క్వశ్చన్లు అయితే కనుక నేరుగా మన క్లాసెస్లో నుంచి రావాల్సిందే. ఈ మాట మీరు కావాలంటే స్క్రీన్ రికార్డ్ కూడా చేసుకోండి. మీకు ఖచ్చితంగా 95% ప్రశ్నలు ఖచ్చితంగా మన దగ్గర నుంచే రావాల్సిందే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇప్పుడు గతంలో అడిగినటువంటి ఒక ప్రశ్నని మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఎలా అడిగాడు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్స్ప్లెయిన్ చేస్తాం, క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఓకేనండి, రైట్. అయితే చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నీ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నించాం. ఓకేనా, ఓకే అండి. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తర్వాత తెలుగు మీడియంలో ఉంది. మరి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. కానిస్టేబుల్ పేపర్ అంటే ఏదో డైరెక్ట్ 1 వర్డ్ ఆన్సర్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ కాదండి. పూర్తిగా మీకు ఏంటంటే అప్లికేషన్ బేస్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్. అయితే చూడండి, ఇక్కడ స్టడీ ద ఫాలోయింగ్ అండ్ పిక్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సార్ ఇప్పుడు ఈ కంటెంట్ ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఫస్ట్ ఇది ఏ క్లాస్ నుంచి ఇచ్చాడు సార్ అంటే ఇది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో నుంచి ఇవ్వడం జరిగిందండి. అండ్ కొద్ది మొత్తంలో మనకి ఇది ఇంటర్మీడియట్ టచ్ చేస్తాం. సో ఇంటర్మీడియట్ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఓకేనా, రైట్. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగు మీడియంలో చూద్దాం, తర్వాత ఆన్సర్ తెలుసుకుందాం. చూడండి, మైకోరైజా ఈజ్ ఎ సింబయోటిక్ అసోసియేషన్ ఆఫ్ ఫంగస్ అండ్ రూట్ సిస్టమ్ అన్నాడండి. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మైకోరైజా అనేది ఏదైతే ఉందో, మైకోరైజా అంటే ఏంటండి? సాధారణంగా శిలీంధ్రాలు ఉంటాయి కదా. శిలీంధ్రాలు అంటే ఏంటి? సో శిలీంధ్రం అంటున్నాం కదా ఇక్కడ. శిలీంధ్రం అంటే ఏంటి? ఫంగస్. ఓకేనా, ఈ శిలీంధ్రానికి మరియు మొక్కలకి, ఓకేనా, వీటి రెండింటికి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో దాన్నే మైకోరైజా అని చెప్పి పిలుస్తారు. ఏం చెప్తారండి? మైకోరైజా అని చెప్పి చెప్తారు. అయితే ఇక్కడ ఏంటి, మైకోరైజా అనేది దేనికి ఉపయోగపడుతుందండి? రెండు ఒకదానికొకటి ఉపయోగపడుతూ ఉంటాయి. దేనికి? శిలీంధ్రం, అదేవిధంగా మొక్కల్లో వేరు వ్యవస్థకు ఉపయోగపడతాయి. ఏ విధంగా ఉపయోగపడతాయి సార్? మొక్కలకి కావాల్సినటువంటి కార్బన్ ఏదైతే ఉందో కార్బన్ని అందించడంలోని, అదేవిధంగా పోషకాలు అంటే న్యూట్రియంట్స్ అందించడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఏది? మైకోరైజా. అంటే ఇక్కడ ఏంటి? సహజీవన సంబంధం అంటారు. అంటే ఏంటంటే ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకోవడం. అంటే ఒక జీవి మరొక జీవికి హెల్ప్ చేసేటప్పుడు ఈ రెండు అనేది లాస్ అనేది అవ్వదు. ఓకే, నష్టం అనేది ఉండదు, రెండింటికి లాభమే. ఓకేనా, దాన్నే మైకోరైజా అన్నాం. ఇగోండి శిలీంధ్రం మరియు వేరు వ్యవస్థల మధ్య సహజీవనం అన్నాం. ఓకే, సహజీవన సంబంధం. సో మనకి ఇది రైట్ స్టేట్మెంట్గా మనం పరిగణించవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనం తీసుకుంటే ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ తీసుకుందాం. ద వాటర్ లాస్ త్రూ ద లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఇట్స్ లిక్విడ్ ఫేజ్ ఈజ్ కాల్డ్ గట్టేషన్ అన్నాడు. తెలుగులో ఒకసారి ఇంగ్లీష్లోని ఇక్కడ తెలుగులో చూద్దామండి. తెలుగులో ఏమన్నాడు? కొన్ని మొక్కల ఆకుల ద్వారా నీరు ద్రవ రూపంలో బయటికి రావడాన్ని బిందుస్రావం లేదా గట్టేషన్ అంటారు అన్నాడు. ఒక్కసారి చూడండి సార్ ఏమిచ్చాడు ఇక్కడ. క్వశ్చన్ని ఇక్కడ అర్థం చేసుకోండి. కొన్ని మొక్కల ఆకుల ద్వారా నీరు ద్రవ రూపంలో బయటికి రావడాన్ని. మీరు చూడండి, కొన్ని పత్రాలు, ఆకులు అనకూడదు, పత్రాలు అన్నారు. కొన్ని రకాల పత్రాలు మనం తీసుకుంటే శీతాకాలం అని కాదు, మామూలు స్టేజ్లో కూడా మనం చూస్తే మార్నింగ్ ఆకుల నుంచి ఓకేనా డ్రాప్ వాటర్ కింద పడుతుంది. చూసారా? ఇక్కడ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మొక్కల యొక్క పత్రాలు, మొక్కల యొక్క లీవ్స్ ఉన్నాయి కదండి. ఓకేనా, మొక్కల యొక్క లీవ్స్ ఉన్నాయి కదా, వీటి నుంచి నీరు అనేది ఆవిరి రూపంలో వెళ్ళిపోయింది అనుకోండి. ఆవిరి రూపంలో వెళ్ళిపోతే దాన్ని ఏమంటారంటే బాష్పోత్సేకం అని చెప్పి పిలుస్తారండి. బాష్పోత్సేకం. దాన్నే మనం ట్రాన్స్పిరేషన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ట్రాన్స్పిరేషన్. అలా కాకుండా మొక్కల నుంచి నీరు బొట్లు రూపంలో ఓకేనా ద్రవ రూపంలో కిందకు వస్తే
దీన్ని ఏమంటారంటే బిందు స్రావం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? బిందు స్రావం. దీన్నే ఇంగ్లీష్లో గట్టేషన్ అని చెప్పి చెప్తారు. అంటే ఇదేమో ద్రవ రూపంలో పోవాలి, ఇదేమో ఆవిరి రూపంలో పోవాలి. అర్థమైందా? సో ఇలా పోతే దీన్ని ఏమంటారంటే గట్టేషన్ అంటారు, అంటే బిందు స్రావం. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా రైటే. ఓకేనా? సో మనకి మొదటిది రైట్ అయింది, అర్థమైంది, అండ్ రెండోది రైట్ అయింది. మరి మూడోది ఒకసారి చూద్దాం. మూడో స్టేట్మెంట్, బాష్పోత్సేకం ముఖ్యంగా ఆకుల్లో ఉండే పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది అన్నాడు. అంటే బాష్పోత్సేకం అంటే ఏంటి? ట్రాన్స్పిరేషన్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? అంటే నీరు అనేది ఏ రూపంలో పోవాలి? ఆవిరి రూపంలో పోవాలి. దేని ద్వారా పోతుందంట? పత్రరంధ్రాల ద్వారా. పత్రరంధ్రాలు అంటే ఏంటి? స్టొమాటా. పత్రరంధ్రాలు అంటే ఏంటి? స్టొమాటా. పత్రరంధ్రాల ద్వారా పోతుందంట. మీకు పత్రరంధ్రాల డయాగ్రామ్ చూడండి, మీకు ఇంటర్మీడియట్లో నీట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? పత్రరంధ్రం యొక్క స్టొమాటా అని చెప్పి అన్నాం కదా, ఇలా కనిపిస్తుందండి బేసికల్గా. ఓకేనా? సో ఇలా ఇలా కనబడుతూ ఉంటుంది. ఈ మధ్యలో చిక్కుడు గింజ ఆకారంలో లేదా కిడ్నీ షేప్డ్, ఓకేనా, లేదా బీన్ షేప్డ్ ఒక చిక్కుడు గింజ ఆకారంలో 2 రకాల కణాలు కనబడతాయి. వీటిలో ఏమంటారంటే రక్షక కణాలు అని చెప్పి చెప్తారు. ఏం చెప్తారు నాన్న? రక్షక కణాలు. రక్షక కణాలు అంటే మనం గాడ్ సెల్స్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ స్టొమాటా, ఓకేనా, స్టొమాటా అంటే ఇదే కదా, ఇదంతా పత్రరంధ్రమే కదా. సో స్టొమాటా లేదా పత్రరంధ్రం అనేది ఓపెనింగ్ తెరుచుకోవడానికి, అదేవిధంగా క్లోజింగ్ ముడుచుకోవడానికి ప్రధాన కారణం ఎవరంటే గాడ్ సెల్స్. సో గాడ్ సెల్స్ అంటే రక్షక కణాలు అని చెప్పి అంటారు. సో ఇవి కారణం అనమాట. ఓకే, మొత్తానికి వాటర్ అనేది ఇట్లా వాటర్ అనేది ఏదైతుందో పత్రరంధ్రాల ద్వారా పోతుందన్నాం. సో ఒక పత్రం మనం తీసుకుంటే, ఒక లీఫ్ అనేది మనం తీసుకుంటే దీని మీద చిన్న చిన్న కణాలు ఉంటాయి. ఓకేనా? వీటిలో పత్రరంధ్రాలు ఏదో స్టొమాటో అంటారు. ఆ స్టొమాటో డయాగ్రామ్ ఇది. సో మనకి ఇక్కడ ఏం కన్క్లూడ్ అయింది? థర్డ్ స్టేట్మెంట్ కూడా రైట్ అని అర్థమైపోయింది. అవునా? అండ్ ఫోర్త్ది, విసరణకు శక్తి అవసరం లేదు అన్నాడు. నో ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ డిఫ్యూజన్. సార్ ఇక్కడ విసరణ అనే దానికన్నా ఇంకా కరెక్ట్ పదం వాడితే కనుక వీళ్ళు వ్యాపనం అనాలి. ఇది ప్రీవియస్ క్వశ్చన్, నేను కొత్తగా తెచ్చిన క్వశ్చనే కాదు, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్దే. సార్ ఇప్పుడు ఒక గ్యాస్ సిలిండర్ మనం తీసుకుందాం. ఒక గ్యాస్ సిలిండర్ ఇలా క్లోజ్డ్గా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అవునా? ఇలా పైన రింగ్లా ఉంటుంది. సో గ్యాస్ సిలిండర్ అండి, ఈ లోపల ఏముంటుంది? హై ప్రెజర్ ఉంటుంది. లోపల ఏముంటుంది అంటే హై ప్రెజర్. సిలిండర్ లోపల ఏముంటుంది? హై ప్రెజర్. అంటే అధిక పీడనం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏం కనిపిస్తుంది? అధిక పీడనం. ఒక బయట ఉండేది ఏంటి? లో ప్రెజర్. అధిక పీడనం అనేది బయటికి రావడానికి లోపల నుంచి ఎవడైనా తొయ్యాలి, అది అవసరలే కదా. అంటే నో ఎనర్జీ, ఎలాంటి శక్తి కూడా అవసరం లేదు. సో ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. సో నో ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ డిఫ్యూజన్. సో ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 ఒకటే రైట్ అంట, ఆప్షన్ 2 1 మరియు 2, ఆప్షన్ 3 1 2 3, ఆప్షన్ 4 1 2 3 4. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమైంది? మనకి 4 స్టేట్మెంట్లు కూడా రైట్ అయిందనమాట. అంతే కదా, 4 స్టేట్మెంట్లు కూడా రైట్ అయింది కదా. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటన్నా? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మీకు అర్థమైందా క్వశ్చన్లు ఎలా ఇస్తున్నాడు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని? సో కానిస్టేబుల్ లేదా ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్కి మనం క్వశ్చన్ చూసి భయపడకూడదు. అర్థమైందా? ఎప్పుడు కూడా క్వశ్చన్ చూసి భయపడకూడదు. మీ దగ్గర కాన్సెప్ట్ మీద అవగాహన ఉండాలి మీకు. ఓకేనా? కాన్సెప్ట్ మీద అవగాహన ఉండాలి, కంటెంట్ అనేది రావాలి. ఓకేనా? అదేవిధంగా మీకు ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఒకప్పుడు నేను కూడా మీలాంటి ఆస్పిరెంట్నే. ఒక క్వశ్చన్ చూడగానే ఇది ఏ కాన్సెప్ట్ నుంచి ఇచ్చాడు, అదేవిధంగా అది ఏ పాఠం, అదేవిధంగా ఈ క్వశ్చన్ ఏ టెక్స్ట్ బుక్లో నుంచి ఇవ్వగలిగాడు అనేది నీ మైండ్లోకి అవన్నీ పిక్చర్స్ రావాలన్నమాట. అంత అప్రోచ్ అనేది ఉంటే కనుక, నీకు యాక్యురసీగా ప్రిపరేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా జాబ్ అనేది సాధిస్తావు అనమాట. అర్థమైందా? మరి ఇలాంటి బయాలజీ క్లాసెస్ మీకు కావాలి అంటే కనుక మన యొక్క కోర్స్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది, మీరు పర్చేస్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో మీకు వచ్చేసరికి 6 నెలల వ్యాలిడిటీతో మీకు ఏంటంటే కోర్స్ కావాలంటే కనుక 6 నెలల వ్యాలిడిటీ ఉంటుందండి. ఒక 6 నెలల వ్యాలిడిటీ ఇస్తాము. అండ్ పూర్తి స్థాయిలో బయాలజీ రెస్పాన్సిబిలిటీ నాదే. మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో 95 to 96% క్వశ్చన్లు మనకు రావాల్సిందే. ఒక 6 నెలల వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ కోర్స్ యొక్క కాస్ట్ వచ్చేసరికి 399 రూపీస్ అండి. ఒక జనరల్గా 399. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు కావాలంటే కనుక 1 డేలో మీకు 299 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు పీడిఎఫ్ కూడా ఏంటంటే పీడిఎఫ్ పూర్తిగా ప్రింట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతోపాటుగా కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మీకు ఏంటంటే పూర్తిగా 1000 ప్రాక్టీస్ బిట్స్, ఓకేనా, 1000 ప్రాక్టీస్ బిట్స్ పీడిఎఫ్
ఏదైతే ఉందో 1000 బిట్లు ప్రాక్టీస్ బిట్స్ పీడిఎఫ్ ఇంగ్లీష్ మీడియంలో మరియు తెలుగు మీడియంలో యాప్లో అవైలబుల్లో ఉంది. ఓకేనా. ఈ పీడిఎఫ్ బిట్స్ అంటే మీరు చదివిన కాన్సెప్ట్లు బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ 299 రూపీస్తో పర్చేస్ చేస్తే మీకు నియర్ బై 200 వీడియో క్లాసెస్ వస్తాయి. అదేవిధంగా 150 పేజీల మెటీరియల్ వస్తుంది. అదేవిధంగా 1000 బిట్స్ పీడిఎఫ్ ఓకేనా 1000 బిట్స్ పీడిఎఫ్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. అండ్ వ్యాలిడిటీ 6 నెలలు. 6 నెలలకు ₹299 పే చేస్తే మీ కోర్స్ అంతా కూడా మీకు అందుబాటులో వస్తుంది. 100% అప్రోచ్ అనేది ఉంటుంది. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి. నా నెంబర్ 7981450336 నా నెంబర్కి వాట్సాప్ కాకుండా నార్మల్ టెక్స్ట్ మెసేజ్ అనేది మెసేజ్ చేయండి ఏమైనా కోర్స్కి సంబంధించి డౌట్స్ ఉంటే. ఓకేనా. థ్యాంక్ యూ. కోర్స్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో ఇస్తే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.